ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు మనం చేయబోయేది డే ఇన్ లైఫ్ ఆఫ్ అ డెంటిస్ట్. అండ్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో ఎవరు లేరు, అందరూ బయటకు వెళ్ళారు. సో డాడీ కోసం వెయిట్ చేస్తున్నా. డాడీ వచ్చాక క్లినిక్ కి వెళ్ళిపోవడమే. I just got this orders from Meesho. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాం. సో దానికి ఆర్డర్ చేసింది. సో ఓపెన్ చేసి చూపిస్తా. డోరీస్ ఎలా వచ్చే క్వాలిటీ చూడాలి. ఇది బాగుంటే ఇంకా తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడతో స్టాప్ చేయొచ్చు. బాగున్నట్టుంది, చూడాలి క్వాలిటీ. ఫ్రమ్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ నేను మీషో నుంచి ఆర్డర్ చేసా ఫస్ట్ టైం. క్వాలిటీ చూద్దాం ఎలా ఉందో. అండ్ అక్కే చెప్పగలదు క్వాలిటీ బాగుందా లేదా అనేది. బట్ ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది నాకు అప్రాక్స్ ఎంత పడిందో రేట్స్ కూడా చెప్తాను. పక్కన ట్యాగ్ చేసి ఉంటా రేట్స్ చూడండి. ఇది కూడా క్వాలిటీ బాగున్నట్టుంది చూస్తుంటే. దిస్ వన్ ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ వచ్చిన రేట్ కి ఓకే. ఇది చున్నీస్ కి ఎండింగ్స్ లో పెట్టడానికి తీసుకుంది, మరి ఎందుకు తీసుకుందో తెలియదు. బట్ ఇవి మాత్రం బాగున్నాయి చూడండి. ప్రతి ఒక్క రేట్ నేను కింద మెన్షన్ చేస్తా, చూసుకోండి. సో నా మీషో పార్సల్ ఓపెన్ చేసి చూసాక కొంచెం డెంటల్ వర్క్ ఉంది, పేషెంట్ వచ్చారు. సో నేను మోడల్ పోర్ చేస్తున్నాను అనమాట. కాలేజ్ లో మొత్తం సెకండ్ థర్డ్ ఇయర్ ఇదే నేర్పిస్తారు. సో ఎందుకు పనికొస్తుంది అని చూస్తే లాస్ట్ కి ఇలా పనికొస్తుంది ఇది. సో నేర్చుకున్న ప్రతి దానికి యూస్ ఉంటుంది అంటారు కదా, ఇదే. రోజు అక్క బర్త్డే, సో అక్కనే స్టిచ్ చేశారు ఈ డ్రెస్ కూడా. సూపర్ గా ఉంది అన్న డ్రెస్. సో వర్క్ అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నాం లంచ్కి అందరం. బేసిక్గా కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు లంచ్ చేశాక. సో అందుకే కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం ముందే. సో ఈ వీడియో చూస్తున్నారంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి నా ఫేస్ ఎంత చెమటలు వస్తున్నాయో. డెంటిస్ట్లు అందరూ చాలా మంచిగా సంపాదిస్తారు అంటారు, బట్ చూడండి నా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఇంత ఎండలో ఫ్యాన్ వేసినా ఇది ఎందుకు పని చేయట్లేదు. ఇంత ఎండలో నా చేతులు చూసారా, కాలిపోయాయి ఇప్పుడే జస్ట్ నా. సో చూపిస్తాను. సరిగ్గా ఇది ఊడట్లేదు, వేడి వేడిగా ఉంది. సో సిడి నైటే డెలివర్ చేయాలి. చూసారా, అందరూ డెంటిస్ట్ కి అంతా మజా మజా అంటారు. ఇదిగోండి నా మజా ఇదే. మీరు డెంటిస్ట్ తీసుకుందామంటే తీసుకోండి అంతే. ఇలా చాకరీ చేయాలి అనుకుంటే తీసుకోండి. నేను ఎవరిని తీసుకోవద్దు అనేది చెప్పను. ఈ రోజు ల్యాబ్ లో చాలా కష్టపడ్డా అండ్ అందుకే డాడీ ఈ రోజు నన్ను నా క్లినిక్ లో దిగబెడుతున్నారు మళ్ళీ. మా డాడీ అక్కడ ములంకాయలు కోస్తున్నారు, అక్క చెల్లి ఇక్కడ ములంకాయలు ఏరుతున్నాము. ఎవరికి అవసరం లా. మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కొనుక్కొని అక్కడ ఇలా పంటలు పండించుకుంటే, ఫార్మింగ్ చేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. ఎన్ని వచ్చాయో. వర్షం పడుతున్నా సరే చూసుకోవట్లేదు మేము. వర్షం పడుతున్నా సరే మనం ములంకాయలు కోయడానికి వచ్చాం. రండి ఒకసారి నేను మీకు ములంకాయలు ఎన్ని వచ్చాయి చూపిస్తాను. కమాన్, ఎన్ని వచ్చాయి లెక్క పెడతామా? అంటే ఇంకా కోయడం అవ్వలేదు కదా, సో కోయడం అయ్యాక లెక్క పెట్టి చెప్తాము ఒకసారి, ఓకేనా? ఈ సిటీ లైఫ్ లో అలవాటు పడిపోయి మనం బాగా బయట కొనుక్కోవడమే కదా, కానీ మేము ఎప్పుడు ములంకాయలు బయట కొనం. ఇప్పుడు చూద్దాం మనం మనకి ఎన్ని కాళ్ళు వచ్చాయో. సో మేము బ్లాక్ గా పడుతూ ఉండొచ్చు, వర్షం పడుతుంది కదా, సో ఏమనుకోకండి. ఎన్ని వచ్చాయి కౌంట్ చేయి ఫాస్ట్ గా. 8 50 వచ్చాయి. ఇందాక 10 ఆల్రెడీ మమ్మీ తీసేసారు పక్కన ఎవరో ఇవ్వడానికి. సో మనకి టోటల్ గా 60 వచ్చాయి. అయితే ఒక్క హార్వెస్ట్ లో మనకి 50-60 దగ్గర వచ్చాయి. సో ఇలా ఎన్ని సార్లు మమ్మీ తీసి పనిచేశారో. సో చూద్దాం, ఈసారి ఎవరికైనా కావాలి అంటే ఇంటి దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓకే రండి, ఇక్కడ అందరూ కొనుక్కోడానికి వచ్చారు. ఎదుగోండి వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. ఇక్కడ మన ములంకాళ్ళకి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏమండి ఎన్ని కాళ్ళు తీసుకెళ్తున్నారండి? చెప్పండి మీరెంత? అబ్బి 500 రూపీస్ కార్డులు, ఇవి 500 రూపీస్ కార్డులు. ఈ రోజు మనకు 1000 వచ్చింది గైస్. కానీ మనం డబ్బులకు అమ్మట్లేదు కాబట్టి ఫ్రీగానే పనిచేస్తున్నాం. గోరింటాకు తక్కువ వచ్చిందంట, మా ఇంటి దగ్గరకు వచ్చి గోరింటాకు కోసేసుకుంటున్నారు. వీడికి మొలవాకు కూడా కావాలంటే ఇప్పుడు.
ఆ మధ్యలో మనకు కొబ్బరి చెట్టు ఉంది. ఇది ములంకాడ చెట్టే అండ్ అది ములంకాడ చెట్టే. అండ్ మొన్నే విరిగిపోయింది అనమాట చెట్టు మొత్తం. మళ్ళీ ఇది రీగ్రో అయ్యింది. ఇదిగో మా డాడీ అందరికి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ మన జామ చెట్టు కూడా ఉంది, చూపిస్తా. చూసారా జామ చెట్టు? ఇక్కడ ఒక లెమన్ చెట్టు ఉండేది, చాలా పెద్దది ఉండేది, కానీ ఒకరు కట్ చేస్తారు మొత్తం. సో అవన్నీ మనవే. ఇలా చిన్న చిన్న చెట్లు పెట్టించుకుంటే మన ఇంటి దగ్గర చాలా బాగుంటుంది అనమాట. ఎదిగోండి ఇలా ఫ్రీగా మన వాళ్ళందరూ కోసుకోవచ్చు. మనకి హెల్దీ ఫుడ్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ ఇవిడ తీసుకెళ్తున్నారు మా అక్కగారు. ఇది మా పిన్ని గారు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు మన ములం చెట్టు దగ్గర కోసుకున్నారు మొత్తం. ఇదిగోండి ములంకాళ్ళు అవన్నీ. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చారు గాయస్, కరివేపాకు కోసేసుకుంటున్నారు ఇప్పుడు. ఎదుగో ఇవిడ వస్తుంది, అన్ని ఎంచుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా కోసుకొని వెళ్ళిపోతారు, మొత్తం తీసుకెళ్ళిపోతారు అనమాట. ఏం చేశారు ఒకసారి చూడండి ఇల్లు. ఏది చెట్టు చెట్టు తెంపుకొని వెళ్ళిపోతుంది పిల్ల. చూడండి ఈ కరివేపాకు ఎంత ఎంత ఉంది ఇక్కడ. ఇదిగోండి గైస్, ఇవన్నీ పట్టుకెళ్తున్నా. పోతున్నాయి ఆకులన్నీ. తోటకూర, గోంగూర